అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబాదేవికి ఏటా ఉగాది మహోత్సవాలు ముగిసిన తర్వాత వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. చైత్రమాసం పౌర్ణమి అనంతరం వచ్చే మొదటి మంగళ లేదా శుక్రవారం అమ్మవారికి వేడుక నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. పూర్వం నల్లమల అటవీ ప్రాంతాల్లో ఉండే చెంచులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించేటువంటి పండుగ నేడు శ్రీశైలం బ్రహ్మ విష్ణుగిరి వాసులకు ఊరి పండుగలా మారిపోయింది. ఈ నెల 26వ తేదీ శుక్రవారం నిర్వహిస్తోన్న కుంభోత్సవంపై హెచ్ఎంటీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వార్షిక కుంభోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. నాడు చెంచుల పండుగ నేడు అందరి వేడుకగా మారింది. దక్షిణాచార సంప్రదాయంతో జంతుబలుల నిషేధమై గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలు సమర్పణగా మారింది. ఆ కుంభోత్సవం నాడే ఆ భ్రమరాంబిక తల్లి నిజరూపంలో అమ్మవారి దర్శనంగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ వార్షిక కుంభోత్సవం ముందుగా ముగ్గు వేయడంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. కుంభోత్సవం రోజు విశేష పూజల అనంతరం ఉదయం 10 గంటల సమయంలో అమ్మవారి అంతరాలయం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఒక ముగ్గును వేయిస్తారు. పసుపు, కుంకుమ, సున్నం పొడితో ప్రత్యేకంగా వేసే ఈ ముగ్గు పూర్తయిన వెంటనే శ్రీచక్రానికి అర్చకులు పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఈ ముగ్గుపైనే అమ్మవారికి సమర్పించే అన్నం, పెసరపప్పుతో కూడిన కుంభాన్ని రాశిగా పోసి దానిపై పిండితో చేసిన ప్రమిదలతో దీపారాధన చేస్తారు. తరువాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను సగం కోసి సాత్విక బలిగా పాటిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పిస్తారు. సంవత్సరం వరకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కోటగోడ అమ్మవారి దగ్గర కోళ్లు, మేకలను కుంభోత్సవం రాత్రి విపరీతంగా బలిచ్చేవారు. అనంతర కాలంలో జంతు సంరక్షణ సమితితో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు జంతు బలులను నిషేధించాలని కోరడంతో దేవస్థానం పరిధిలో జంతు బలులు నిషేధిస్తూ దేవాదాయ శాఖ చట్టం తెచ్చింది. దీంతో కాలక్రమేణా సాత్విక బలి దశకు ఈ కుంభోత్సవం చేరుకుంది. ఇందులో భాగంగా వేల కొద్ది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలను సమర్పిస్తున్నారు. అమ్మవారి ఉగ్ర వీక్షణ స్వామిపై ప్రసరించకుండా కుంభోత్సవం రోజున సాయంత్రం స్వామివారి ఆలయాన్ని కూడా పూర్తిగా మూసివేస్తారు.